హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నడుము లూజ్ ఆధారంగా బ్యాక్ పార్ట్ కొంచెం నెక్ పైకెట్టి ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూపించబోతున్నాను. కస్టమర్ వచ్చేసరికి డీప్ నెక్ బ్లౌజ్ తెచ్చారు, కానీ తనకి డీప్ నెక్ వద్దని చెప్పడం జరిగింది. అలా అని హై నెక్ కూడా కాదు. ఈ బ్యాక్ పార్ట్లోనే జనరల్గా మనకి 5 ఇంచీలు 6 ఇంచీలు ఉంటుంది, కానీ ఆవిడ చెప్పడం చాలా పైకి పెట్టమని చెప్పారు. నెక్ అంటే 6-7 ఇంచీలు ఇలా పెట్టమని చెప్పారు. ఇప్పుడు ఈజీ మెథడ్లోని నడుము లూజ్ ఆధారంగా బ్యాక్ పార్ట్ నెక్ పైకి పెట్టుకొని ఎలా కట్ చేసుకోవాలి వీడియోలో చూద్దాం. అయితే మీరు అనుకోవచ్చు, డీప్ నెక్ బ్లౌజ్ ఇలా పైకి నెక్ ఉన్నప్పుడు ఒకేలా మెజర్మెంట్ ఉంటుంది కదా అని. అలా అయితే ఉండదు. డీప్ నెక్ బ్లౌజులకు వచ్చేసరికి చెస్ట్ లూజ్, మెడ భుజం కోసం ఒకలా ఉంటుంది వెడల్పు, నెక్ పైకి ఉన్నప్పుడు మరొకలాగా ఉంటుంది మెజర్మెంట్. ఇక్కడైతే చేంజ్ చేయవలసి ఉంటుంది. చెస్ట్ లూజ్ చేంజ్ అవుతుంది, మెడ భుజం ఈ షోల్డర్ దగ్గర కూడా కొంచెం చేంజ్ అవుతుంది అన్నమాట. ఈ కంప్లీట్గా చిన్న చిన్న టిప్స్ అయితే మనం యూజ్ చేస్తూ వీడియోలో తెలుసుకుందాము. ఈ కొత్తగా బ్లౌజులు కట్ చేసే వాళ్ళు ఏంటంటే డీప్ నెక్ బ్లౌజులు తీసినట్టు కొంచెం నెక్ పైకి ఉన్నప్పుడు సేమ్ అలానే 5 ఇంచీలు 5.5 ఇంచీలు తీసేస్తుంటారు. అలా ఎప్పుడు కూడా చేయకూడదు. ఈ నెక్ పార్ట్ పెరిగే కొలది ఇక్కడ మనం భుజం వెడల్పు పెంచుకోవాల్సి ఉంటుంది. ఎంత పెంచుకోవాలి ఏంటి అనేది వీడియోలో చూద్దాం. ముందుగా అయితే లైనింగ్ పీస్ని ఓపెన్స్ రెండు మనకు ఆపోజిట్లో ఉండేటట్టు నీట్గా అరేంజ్ చేసుకోవాలి. తర్వాత ఈ చివర హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే నీట్గా కట్ చేసుకోవాలి సమానంగా ఉండేటట్టు. తర్వాత మనము ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం తీసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ ఫోల్డింగ్ చేసి కుడతాం కదా దానికోసము. నెక్స్ట్ ఇక్కడ 1 ఇంచ్ వరకు హ్యాండ్ వర్క్ కోసం తీసుకోవాలి. కొంతమందికి ఇక్కడ పట్టీ జాయింట్ చేసే అలవాటు ఉంటుంది, అలాంటి వారికి 1 ఇంచ్ అవసరం లేదు, 1/2 ఇంచ్ సరిపోతుంది. నేను డైరెక్ట్గా హ్యాండ్ వర్క్ కోసం కూడా ఇందులోనే తీసుకుంటున్నాను కనుక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి మనము నడుము లూజ్ ఎంతో చూడాలి. నడుము లూజ్ వచ్చేసరికి 31 ఇంచు. 31 ఇంచుని 4 భాగాలు చేసుకోవాలి. ఫస్ట్ 31లోని 31ని 4 భాగాలు చేసుకుంటే 4వ భాగం 7.75 ఇంచీలు, అంటే పావు తక్కువ 8 ఇంచీలు. ఇదే పావు తక్కువ 8 ఇంచీలు మనము నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. డాట్స్ కోసం 1 ఇంచు, ఖర్చుల కోసం 1.5-2 ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు. తర్వాత పావు తక్కువ 10 ఇంచీలు చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చుల కోసం 1.5 ఇంచు. నెక్ బ్లౌజులకు ఒకలా ఉంటుంది, హై నెక్ బ్లౌజులకు ఒకలా ఉంటుంది. ఈ బ్యాక్ పార్ట్ కొంచెం పైకి మనము అడ్జస్ట్ చేసుకున్నప్పుడు చెస్ట్ లూజ్ ఒకలా ఉంటుంది అనమాట. నడుము లూజ్ ఆధారంగా బ్లౌజులు కట్ చేసుకునేటప్పుడు ఒక్కో దానికి ఒక్కో మెజర్మెంట్ ఉంటుంది. మనకి ఆది బ్లౌజ్ తోటే పని లేదు. ఈ నడుము లూజ్కి ఒక్కో బ్లౌజ్కి ఒక్కోలాగా యాడ్ చేసుకుంటే చెస్ట్ లూజ్ వస్తుంది అనమాట. ఇది అలానే హై నెక్ కాదు, అలానే డీప్ నెక్ కాదు, మధ్యలో బ్లౌజ్ అనమాట ఇది. ఇప్పుడు బ్లౌజ్ పొడవు 14.5 ఇంచీలు, 1/2 ఇంచు ఖర్చు కోసము. ఇదే 14.5 ఇంచీలు చివరిలో కూడా నీట్గా మార్క్ చేసుకుని 1/2 ఇంచు ఖర్చు కోసం ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నీట్గా డ్రాలు ఇచ్చుకోవాలి చెస్ట్ నుంచి వేస్ట్ వరకు. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మెడ భుజాన్ని ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ నెక్ మీరు మార్క్ చేస్తే మీకు అంచనా తెలుస్తుంది. నాకు ఇక్కడ 7.5 ఇంచీలు పెట్టమన్నారు, ఖర్చుతో కలిపి 8 ఇంచీలు. నార్మల్గా మనం డీప్ నెక్ బ్లౌజులు అయితే ఎంత పెట్టుకుంటాము? కొంతమంది 3 ఇంచీలు పెట్టుకుంటారు, 3.5, 4, 5 ఇలా పెట్టుకుంటారు. ఇది ఎంత ఉంది? మొత్తం ఖర్చుతో కలిపి 8 ఇంచీలు. ఇప్పుడు నెక్ పైకి పెంచుకున్న కొలది ఈ భుజం వెడల్పు అయితే పెంచుకోవాల్సి ఉంటుంది. ఈ నడుము లూజ్ ఆధారంగా మనం నార్మల్గా అయితే ఒక 5 ఇంచీలు కానీ 5.25 ఇంచీలు కానీ ఈ మెడ భుజం కోసం మార్క్ చేస్తాం. కానీ చూసారు, ఈ నెక్ ఎంత గ్యాప్ ఉంది, అప్పుడు ఏటవుతుంది? క్లోజ్ అయిపోతుంది నెక్. అంటే విడత ఎక్కువ పెరగదనమాట. ఈ పెరిగే కొలది చెస్ట్ లూజ్ కూడా పెరుగుతుంది, భుజం వెడల్పు కూడా పెరుగుతుంది. డీప్ నెక్ కిందకి దించినట్లయితే వెడల్పు పెరుగుతుంది కాబట్టి బ్లౌజ్ అలా కిందకి దిగుతుంది. అప్పుడు మనకి షోల్డర్ జారే ప్రాబ్లం వస్తుందని మెడ భుజం మన సైడ్ అడ్జస్ట్ చేసుకొని మార్క్ చేసుకుంటాము. కానీ ఈ నెక్ పెరిగే కొద్దీ మనము ఈ సైడ్ అయితే ఒక పావు ఇంచు 1/2 ఇంచు పెంచుకుంటూ వెళ్ళాలి. ఈ నెక్ పార్ట్ పెరిగే కొలది ఇక్కడ, అప్పుడే మనకి బ్యాక్ పార్ట్ నీట్గా ఉంటుంది. మరొకటి ఏంటంటే ఈ డీప్ నెక్ బ్లౌజులకు వచ్చేసరికి చెస్ట్ లూజ్ ఫస్ట్ చూసుకొని ఈ చెస్ట్ లూజ్ని 2 భాగాలు చేసుకొని దానికి ఒక 1/2 ఇంచు యాడ్ చేసుకుంటాము. కానీ ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ నెక్ ఎక్కున్నప్పుడు మాత్రం అలా చేయకూడదు.
ఇప్పుడు నేను ఇక్కడ 6 ఇంచీలు పెడుతున్నాను. నార్మల్గా ఈ నడుము లూజ్ ఆధారంగా పెట్టుకున్నట్లయితే మనకు 5.5 ఇంచీలు సరిపోతుంది, 5 ఇంచీలు కూడా సరిపోతుంది. కానీ నెక్ పైకి ఉంది కనుక నేను 6 ఇంచీలు పెట్టాను. అదే డీప్ నెక్ బ్లౌజులకి అయితే మీరు అలా పెట్టకూడదు. ఇదే 6 ఇంచీలు డౌన్లో మార్క్ చేసుకోవాలి. చంకదింపు కోసం కూడా 6 ఇంచీలే మార్క్ చేసుకోవాలి. ఈ చివరిలో కూడా సేమ్ అలానే మార్క్ చేసుకొని స్కేల్ పెట్టి నీట్గా డ్రాలు ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చుకున్న తర్వాత ఈ కార్నర్లో ఫస్ట్ స్కేల్ తోటి క్రాస్గా ఒక డ్రా ఇచ్చుకొని ఇక్కడికి నడుము లూజ్ ఆధారంగా ఆమ్ రౌండ్ కోసం 1.5 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. ఇలా చేసుకొని టేప్ని ఇలా పెట్టుకొని సగానికి ఫోల్డింగ్ చేసుకొని మిడిల్లో ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి అప్పుడు చిన్న చిన్నగా రౌండ్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఈ నడుము లూజ్ ఎంతైతే వచ్చిందో ఈ చంక రౌండ్ కూడా అంతే రావాలి. 31లో 4వ భాగం ఎంత? పావు తక్కువ 8 ఇంచీలు. ఇక్కడ ఈ ఖర్చు వదిలి ఇక్కడ నుంచి ఇలా చూసుకోవాలి. కరెక్ట్గా సరిపోయింది, పావు తక్కువ 8 ఇంచీలు. ఒకవేళ మీకు ఎప్పుడైనా సరే మెజర్మెంట్ ఎక్కువ తక్కువ వచ్చినట్లయితే ఇక్కడ ఒక పావు ఇంచి కానీ హాఫ్ ఇంచి కానీ ఈ పైన కానీ డౌన్లో కానీ మార్క్ చేసుకొని ఈ ఆమ్ రౌండ్ని పైకి కానీ కిందకి కానీ అడ్జస్ట్ చేసుకున్నట్లయితే ఈజీగా ఆమ్ రౌండ్ నడుము లూజ్తో సమానంగా వచ్చేస్తుంది. ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. మీరు ఏ బ్లౌజ్ కట్ చేసినా సరే ఏ మెజర్మెంట్ అయినా సరే ఒక పావు ఇంచి హాఫ్ ఇంచి ఎక్స్ట్రా ఉన్నా పర్వాలేదు, కానీ తక్కువ మాత్రం అస్సలు ఉండకూడదు. మనం ఎక్కువ దాన్ని తక్కువ చేయగలం కానీ తక్కువ దాన్ని ఎక్కువ చేయలేం కదా. చేసిన జాయింట్లు అయ్యి వేసుకునేవలసి ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా డీప్ నెక్ బ్లౌజులకి అయితే ఇక్కడ 2, 2.5 పెడతాము. కానీ ఇక్కడ అలా చేయకూడదు. 3 ఇంచీలు కంప్లీట్గా పెట్టేయాలి. ఈ 3 ఇంచీలు భుజం కోసం వస్తుంది. ఇదే 3 ఇంచీలు డౌన్లో కూడా మార్క్ చేసుకొని నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చుకొని ఇక్కడ చక్కగా రౌండ్ ఇచ్చుకోవాలి. ఒకవేళ కస్టమర్ బ్రాడ్ ఎక్కువగా ఇష్టపడినట్లయితే పైనుంచి ఒక పావు ఇంచి ఇలా పైకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మెడ మార్క్ చేసుకున్నాం కదా. తర్వాత నడుము లూజ్ దగ్గర టేప్ని పెట్టుకొని సగానికి ఫోల్డింగ్ చేసుకోవాలి. కొన్ని మిడిల్లో ఒక మార్క్ చేసుకొని బ్యాక్ పార్ట్ డాట్ పొడవు నేను 4.5 ఇంచీలు పెడుతున్నాను. ఎందుకంటే ఈ బ్లౌజ్ పొడవు బ్యాక్ పార్ట్ దగ్గర 15 ఇంచీల వరకు ఉంది. కుట్టిన తర్వాత మనకి 14.5 ఇంచీలు వస్తుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్ పెట్టి నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చుకొని ఇక్కడ మనము డాట్స్ కోసం 1 ఇంచ్ తీసుకున్నాం కదా. ఆ 1 ఇంచిని హాఫ్ ఇంచు మార్క్ చేసుకొని మరొకసారి నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. మీరు బ్యాక్ పార్ట్ డాట్ అయినా ఫ్రంట్ పార్ట్ డాట్ అయినా కరెక్ట్గా ఈ భుజం మధ్యలో వచ్చేటట్టు నీట్గా డ్రా చేసుకొని కుట్టుకుంటే బ్యాక్ పార్ట్ అయినా ఫ్రంట్ అయినా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ నెక్ పార్ట్ వదిలి చంక నుంచి వేస్ట్ వరకు నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ దగ్గర చిన్నగా టక్స్ ఇచ్చుకోండి. కుట్టేటప్పుడు ఈజీగా అర్థమవుతుంది. మళ్ళీ మెజర్మెంట్ తీసుకునే పని లేకుండా ఆది బ్లౌజ్తో పని లేకుండా ఈజీగా తెలుస్తుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ చంక రౌండ్ని కొలుచుకోవాలి. హ్యాండ్స్ కట్ చేయడం కోసము 9.5 ఇంచీలు ఉంది. దీనికి 1 ఇంచ్ తగ్గించుకొని ఫ్యాబ్రిక్ని మనము 4 మడతల మీద ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా మడత పెట్టుకొని వెడల్పుని చూసుకోవాలి. మనకైతే కరెక్ట్గా సరిపోయింది. మీకు ఎప్పుడైనా సరే ఒక పావు ఇంచు ఎక్కువ తక్కువ వచ్చినట్లయితే ఈ పై 2 పొరలు మన సైడ్ అడ్జస్ట్ చేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి. మీరు 4 పొరలు ఈక్వల్గా ఫోల్డింగ్ చేసి కట్ చేసినట్లయితే ఈ 4 సైడ్స్ కూడా మనకి జాయింట్లు పడతాయి. అలా ఎప్పుడు కూడా చేయకూడదు. ఒకవేళ తక్కువ వచ్చినట్లయితే ఇది మన సైడ్ అడ్జస్ట్ చేసి కట్ చేసుకుంటే ఓన్లీ 2 సైడ్స్ మనకి జాయింట్లు పడతాయి అన్నమాట. ఇలా నీట్గా పెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ హ్యాండ్ వర్క్ కోసం తీసుకోవాలి. ఒకవేళ మీరు కాటన్ బ్లౌజ్ ఏదైనా చేసినట్లయితే నేను ఇక్కడైతే పైపింగ్ వేస్తాను. పైపింగ్ అయినా బార్డర్లు ఏవైనా ఉన్నట్లయితే ఇలా హాఫ్ ఇంచ్ సరిపోతుంది. ఎక్స్ట్రా మీరు తీయనవసరం లేదు. తర్వాత హ్యాండ్ పొడవు వచ్చేసరికి 8 ఇంచీలు, ఖర్చుతో కలిపి 8.5. మొత్తం ఎంత వచ్చింది? 9.
మనకి ఈ డౌన్లోని ఈ అప్లోని హాఫ్ ఇంచు ఖర్చుకు పోయి 8 ఇంచీలు పొడవు వస్తుంది. ఒక 1 ఇంచు ఖర్చులో పోతుందన్నమాట. ఇదే 9 ఇంచీలు చివరిలో కూడా నీట్గా మార్క్ చేసుకోవాలి. చేసుకొని స్కేల్ పెట్టి నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 6 ఇంచీలు అనమాట. మనకి మీ బ్లౌజ్ హ్యాండ్ లూజ్ చూసుకోండి. ఖర్చు కోసం ఒక 1.5 ఇంచు. తర్వాత టేప్ని ఇలా క్రాస్గా పెట్టుకొని నడుము లూజ్లో 4వ భాగము చంక భాగము ఎంతైతే వస్తుందో ఇక్కడ కూడా టేప్ని ఇలా క్రాస్గా పెట్టుకొని అక్కడికే ఒక మార్క్ చేసుకోవాలి. మనకి ఎంత వచ్చింది? 8 ఇంచీలు ఎక్స్ట్రా ఖర్చు కోసము. ఇప్పుడు నీట్గా ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రాలు ఇచ్చుకోవాలి. ఇలా చేసుకొని 2.5 ఇంచీల దగ్గరకు ఒక మార్క్ చేసుకొని సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇలా చేసుకొని ఫస్ట్ ఇలా నీట్గా డ్రా ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చుకొని ఇక్కడ నుంచి చంకదింపు కోసం 3.5 ఇంచీలకి మార్క్ చేసుకోవాలి. చిన్న సైజు అయితే 3.5 ఇంచీలు అయితే సరిపోతుంది. ఇది నడుము లూజు 31 ఇంచు ఉంది కనుక నేను 3.5 ఇంచీలు పెట్టాను. తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచు ఇలా మార్క్ చేసుకొని చక్కగా రౌండ్ ఇచ్చుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ తీసుకొని ఆ బ్యాక్ పార్ట్ చంక రౌండ్ ఈ హ్యాండ్ చంక రౌండ్ కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ చంక రౌండ్ కొలిచేటప్పుడు ఈ ఖర్చుని మనం ఎప్పుడూ యాడ్ చేయకూడదు. దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ ఇలా పెట్టుకొని చక్కగా లాగడం కూడా చేయకూడదు. చంక భాగం కొంచెం రౌండ్గా ఉంటుంది కనుక సాగిపోతుంది. అలా చేయకూడదు. లూజ్గా వదిలితే చూసుకోవాలి. కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పైన టక్స్ ఇచ్చుకోవాలి. ఇలా ఎందుకంటే కుట్టేటప్పుడు మనకి ఈ టక్స్ కరెక్ట్గా భుజం పైన పెట్టి కుట్టుకుంటే హ్యాండ్స్ లూజ్గా రావడం గుగ్గులుగా రావడం అలా రాకుండా ఉంటుందన్నమాట. తప్పకుండా టక్స్ అయితే ఇవ్వాలి. ఈ టక్స్ కరెక్ట్గా పెట్టుకొని కుట్టుకోవాలి. ఈ టక్స్ ఒక 1/2 ఇంచు కానీ 1/2 ఇంచు కానీ అటు ఇటు చేంజ్ అయినట్లయితే మనకి హ్యాండ్స్ కూడా కొంచెం చేంజ్ అవుతాయి అన్నమాట. ఇలా టక్స్ ఇచ్చుకున్న తర్వాత 1/2 ఇంచు వరకు మార్క్ చేసుకొని ఇలా చక్కగా లోతు తీసుకోవాలి. మొత్తం 4 పొరలు కట్ చేయకూడదు. ఓన్లీ పై 2 పార్ట్స్ మాత్రమే మనము లోతు తీసుకోవాలి. నేను కుట్టేటప్పుడే ఎక్స్ట్రా పట్టేస్తాను. మీరు మాత్రం కట్ చేసుకోండి. కొంతమందికి ముందే కట్ చేసి కుట్టే అలవాటు ఉంటుంది కదా. ఇలా నేను కుట్టేటప్పుడు ఎందుకు పడతానంటే నాకు స్టార్టింగ్ అంటే కొత్తలో నేర్చుకునేటప్పుడు బ్లౌజు ఈ లోతు ఎందుకో తెలియదు. నాకు తెలియకుండానే బ్యాక్ సైడ్కి వచ్చేసేది. నేను కొంచెం డిస్టర్బెన్స్ అయ్యేదాన్ని అనమాట. అలా కాకుండా కుట్టేటప్పుడే మనం చేసినట్లయితే ఇంకా ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. ఎటు వచ్చినా పర్వాలేదు. ఎక్స్ట్రా పట్టేసుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ సైడ్ మాత్రమే. నెక్స్ట్ ఫ్రంట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రంట్ కట్ చేయడం కోసం ఓపెన్స్ 2 మన సైడ్ ఉండేటట్టు నీట్గా అరేంజ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఇదే ఓపెన్స్ మనం ఆపోజిట్లో అరేంజ్ చేస్తాము. కానీ ఫ్రంట్ కట్ చేసేటప్పుడు మాత్రం మన సైడే నీట్గా అరేంజ్ చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని తీసుకొని మీకు సాదా బ్లౌజ్ కటింగ్ కావాలి అనుకుంటే ఇక్కడ 1/2 ఇంచు కానీ 1/2 ఇంచు కానీ హుక్స్ పట్టి కాజా పట్టి జాయింట్ చేయడం కోసం ఖర్చుకు వదిలి అక్కడి నుంచి ఇలా స్ట్రైట్గా పెట్టుకొని కట్ చేసుకోవాలి. మీకు సాదా బ్లౌజ్ వద్దు క్రాస్ కటింగే కావాలి అనుకుంటే ఇదే బ్యాక్ పార్ట్ని మనము క్రాస్గా అడ్జస్ట్ చేసుకోవాలి. చేసుకునేటప్పుడు ఈ కింద లైనింగ్ అయినా బ్లౌజ్ పీస్ అయినా సరే సమానంగా ఉన్నాయో లేవో అడ్జస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి కింద పార్ట్ మనకు తెలియకుండానే మనకి ఓపెన్స్ వచ్చేయడం లేదంటే జాయింట్స్ పడడం అలా జరుగుతూ ఉంటుంది. ఫ్యాబ్రిక్ తక్కువ రావడం. ఇలా నీట్గా బ్యాక్ పార్ట్ని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఊక్స్ పట్టి కాజా పట్టి జాయింట్ చేసేటప్పుడు మనకు ఖర్చులు పడతాయి కదా. దానికోసం ఇక్కడ స్కేల్ని పెట్టుకొని చక్కగా ఒక 1/2 ఇంచు మనం మార్క్ చేసుకొని తీసుకోవాలి. ఒకవేళ మీరు కొత్త వారైతే ఒక 1/2 ఇంచు వరకు తీసుకోండి. మనకు తెలియకుండానే ఖర్చులు ఎక్కువగా పట్టేస్తూ ఉంటాము. మెజర్మెంట్ మైనస్ వచ్చేస్తుంది. ఎక్స్ట్రా తీసుకుంటే ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు.
ఇలా నీట్గా డ్రా చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ చుట్టూ నీట్గా డ్రా చేసుకోవాలి. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ చుట్టూని ఇలా నీట్గా చేసుకోండి. చెస్ట్ లూజ్ దగ్గర నీట్గా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా చేసుకొని బ్యాక్ పార్ట్ని తీసేయాలి. తీసి ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్కి ఎలా అయితే మెజర్మెంట్ తీసుకున్నామో ఇక్కడ కూడా సేమ్ అలానే చెస్ట్ లూజ్ ఎంత పాతకు 10 ఇంచీలకి మార్క్ చేసాము. కరెక్ట్గా సరిపోయింది ఈ ఖర్చుల కోసము. తర్వాత మెడ భుజం కోసము 6 ఇంచీలు తీసుకున్నాం కదా, సేమ్ అలానే చంకదింపు కోసము కూడా 6 ఇంచీలే మార్క్ చేసుకున్నాము. ఇలా చేసుకొని చక్కగా డ్రా ఇచ్చుకోవాలి. ఇక్కడ నీట్గా ఇలా కార్నర్లో ఒక పాయింట్ ఇలా డ్రా చేసుకొని మరలా టేప్ని ఇలా పెట్టుకొని సగానికి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ నేను 1 ఇంచి ఆమ్ రౌండ్ కోసము, మీరు కట్ చేసే బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ ఆమ్ రౌండ్ కోసం ఎంత అయితే మార్క్ చేసుకుంటారో దానికి 1/2 ఇంచి తగ్గించుకొని ఫ్రంట్ సైడ్ మాత్రము తగ్గించుకొని మార్క్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఫ్రంట్ దగ్గర ముడతలు అనేవి రాకుండా నీట్గా ఉంటాయి. అయితే అందరికీ కూడా ఇది ఒకేలా ఉండదు. నడుము లూజుని బట్టి మనము ఈ చంక రౌండ్లు మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. 1 ఇంచీకి ఇలా మార్క్ చేసుకోవాలి. అప్పుడు చంక దగ్గర ముడతలు రాకుండా నీట్గా ఉంటాయి. ఇక్కడ మనము ఒక 1/2 ఇంచి ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ నెక్ వెడల్పు కూడా 3 ఇంచీలే తీస్తున్నాను. బ్యాక్ పార్ట్కి ఎలా అయితే తీసామో సేమ్ అలానే ఫ్రంట్ నెక్ నేను 6 ఇంచీలు పెడుతున్నాను. ఈ డీప్ కూడా ఫ్రంట్ పార్ట్ అయినా బ్యాక్ పార్ట్ అయినా డీప్ అందరూ ఒకేలాగా వేసుకోరు, ఒక్కొక్కలాగా వేసుకుంటూ ఉంటారు. కానీ మీరు గమనించవలసిన విషయం, డీప్ నెక్ బ్లౌజులకి ఏ ఫ్రంట్ పార్ట్ అయినా సరే 6 ఇంచీలు దాటి 7.5 ఇంచీలు ఈ లోపే ఉంటుందన్నమాట. కస్టమర్ ఇష్టాన్ని బట్టి, మీ బ్లౌజ్ అయితే మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఇలా ఫ్రంట్ నెక్ నేను 6 ఇంచీలు తీసుకొని 3 ఇంచీలు వెడల్పుతో నీట్గా డ్రా చేసుకుంటున్నాను. ఈ ఫ్రంట్లో మీకు నచ్చిన నెక్ డ్రా చేసుకోవచ్చు. నేనైతే రౌండే ఇస్తున్నాను. ఎక్కువగా రౌండే బాగుంటుంది. మనం బ్లౌజ్ ఎంత రఫ్ అండ్ టఫ్గా వాడినా సరే నీట్గా ఉంటుంది. మనకి బ్యాక్ పార్ట్ పొడవు ఎంత 14.5 ఇంచీలు, 2 ఇంచీలు తగ్గించుకుంటే 12.5 ఇంచీలు. ఇదే 12.5 ఇంచీలు ఫ్రంట్ పార్ట్ పొడవులో మార్క్ చేస్తున్నాను ఈ ఖర్చు వదిలి ఇక్కడ నుంచి. అయితే ఫ్రంట్ పొడవు కూడా అందరికీ ఒకేలా ఉండదు. ఒకవేళ చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే మరి కాస్త కిందకి పెంచుకునే అవకాశం ఉంటుంది. ఈ కస్టమర్కి మరీ హెవీగా ఏమీ ఉండదు. 12.5 ఇంచీలకు మార్క్ చేశాను. ఇలా చేసుకొని చక్కగా డ్రా ఇచ్చుకోవాలి. ఇలా చేసుకొని ఇక్కడ నుంచి 2 ఇంచీలకు మార్క్ చేస్తున్నాను. ఇలా చేసుకొని తర్వాత ఇక్కడ 2.5 ఇంచీలకు మార్క్ చేసుకుంటున్నాను. ఈ మెయిన్ డాట్ వెడల్పు కూడా 2.5 ఇంచీలకి ఇలా మార్క్ చేసుకొని మనకి ఫోల్డింగ్ చేసుకొని మిడిల్లో ఒక మార్క్ చేసుకోవాలి. ఈ డాట్ వెడల్పు కూడా మనం ఎప్పుడు కూడా నడుము లూజ్ ఆధారంగా ఎప్పుడు కూడా మార్క్ చేయకూడదు. చెస్ట్ను గమనించుకొని డాట్ వెడల్పు తీసుకోవాలి. అప్పుడే మనకి ఫ్రంట్ నీట్గా ఉంటుంది. కొంతమందికి నడుము లూజ్ తక్కువగా ఉన్నా సరే చెస్ట్ ఎక్కువగా ఉంటుంది. మరికొందరిలో నడుము లూజ్ చాలా ఎక్కువగా ఉంటుంది, చెస్ట్ చాలా తక్కువగా ఉంటుంది. కనుక మనము నడుము లూజ్ ఆధారంగా ఈ మెయిన్ డాట్ వెడల్పు ఎప్పుడు కూడా పెట్టకూడదు. ఈ మెయిన్ డాట్ వెడల్పులోని ఈ డాట్స్ పెట్టుకోవడంలోనే మనకి ఫ్రంట్ పార్ట్ ఉంటుందంతా. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ మనము ఒక 1/2 ఇంచ్ ఇలా లోపలికి మార్క్ చేసుకొని నీట్గా డ్రాలు ఇచ్చుకోవాలి. ఇలా డ్రా ఇచ్చుకున్న తర్వాత ఈ చెస్ట్ లూజ్ దగ్గర కూడా చక్కగా డ్రా చేసుకోవాలి. ఇలా చేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత భుజాలు జారకుండా ఉండడం కోసము ఈ మెడ సైడ్ ఒక 1/2 ఇంచ్ లోపలికి మిడిల్లోకి వచ్చే వరకు కట్ చేసుకోవాలి. డీప్ నెక్ బ్లౌజులకు మాత్రమే ఇలా కట్ చేయాలి. హై నెక్ బ్లౌజులకి అయితే ఇలా చేయకూడదు. ఈ భుజం సైడు చేయాలి. డీప్ నెక్ బ్లౌజులకి మెడ సైడు చేసుకోవాలి. అలానే ఫ్రంట్ నెక్ లూజ్గా రాకుండా ఉండడం కోసం ఒక 1/2 ఇంచ్ క్రాస్గా లోతు కట్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ దగ్గర టక్స్ ఇచ్చుకోవాలి.
కుట్టేటప్పుడు ఈజీగా తెలియడం కోసం. అలానే మనం మెయిన్ డాట్ల కోసం వెడల్పు తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా నీట్గా టక్స్ ఇచ్చుకోవాలి. తర్వాత డాట్స్ పెట్టుకోవాలి. మెయిన్ డాట్ వెడల్పు నేను 4 ఇంచీలు పెడుతున్నాను. మెయిన్ డాట్ పొడవు 2.75 ఇంచీలు. తర్వాత ఫ్రంట్ నెక్ దగ్గర 1/2 ఇంచ్ ఇలా మార్క్ చేసుకొని టేప్ని ఇలా పెట్టుకొని సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఈ లెఫ్ట్ సైడ్ డాట్ వచ్చేసరికి మనకి 2.75 ఇంచీలు. తర్వాత చెస్ట్ పాయింట్ దగ్గర 2 ఇంచీలకు మార్క్ చేస్తున్నాను. తర్వాత ఈ రైట్ సైడ్లోని 4 ఇంచీలు ఇలా చేసుకొని నీట్గా డ్రాలు ఇచ్చుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మరో ఫ్రంట్కి కూడా సేమ్ ఇలానే డాట్స్ పెట్టుకోవాలి. తర్వాత సేఫ్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. సేఫ్ బెల్ట్ల కోసం ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద ఫ్యాబ్రిక్ని తీసుకొని ఫస్ట్ ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఊక్స్ పట్టి కాజా పట్టి మనం ఇక్కడ లోపలికి ఫోల్డింగ్ చేసి కుడతాం కదా, ఆ ఖర్చు కోసం తీసుకోవాలి. అలానే కింద మనము ఎక్స్ట్రా మనము ఫ్యాబ్రిక్ పెట్టి కుడతాం కదా లేయర్ల కింద, దానికోసం కూడా ఇలా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఈ ఖర్చులు వదిలి ఇక్కడ నుంచి 8 ఇంచీలకు ఒక మార్కు, ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచీలు ఇలా మార్క్ చేసుకొని నీట్గా డ్రాలు ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చుకొని నేను సేఫ్ బెల్ట్ పొడవు 3.25 ఇంచీలు పెడుతున్నాను. ఇదే 3.25 ఇంచీలు కూడా ఈ డౌన్లోని కూడా ఇలానే మార్క్ చేస్తున్నాను. అయితే సేఫ్ బెల్ట్లు అందరికీ ఒకేలా మనం మార్క్ చేయం కదా, బ్యాక్ పార్ట్ పొడవును పెట్టి నేను సేఫ్ బెల్ట్లు తీసుకోవడం జరుగుతుంది. మెయిన్ డాట్ వెడల్పు ఎంతకైతే మార్క్ చేసుకుంటారో సేమ్ అలానే ఈ స్టార్టింగ్ ఎండింగ్ 3.25 తీసుకున్నారు కదా, ఈ మిడిల్లోని 3 ఇంచీలకి ఇలా మార్క్ చేసుకొని చక్కగా డ్రా చేసుకుంటే సేఫ్ బెల్ట్ షేప్ వచ్చేస్తుంది. ఇలా నేనైతే కుట్టిన తర్వాత కట్ చేస్తాను. మనము ఈ బ్యాక్ పార్ట్ నెక్ని కట్ చేసుకోవాలి. ఈ మెజర్మెంట్ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థం కాని ఎడల నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మరి కాస్త క్లియర్గా నేను వీడియో చేస్తాను. బ్యాక్ పార్ట్ నెక్ పైకి ఉన్నప్పుడు ఇలానే మార్క్ చేసుకుంటే భుజాల దగ్గర కానీ చంక దగ్గర కానీ ఏ ప్రాబ్లం అయితే అస్సలు రాదు. ఇప్పుడు ఎండింగ్లోని నెక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత డీప్ ఎక్కువగా ఉన్నట్లయితే ఈ మెడ సైడ్ కట్ చేసుకోండి, లేదంటే అవసరం లేదు. ఈ వీడియోలో వచ్చేసరికి మనము ఈజీ మెథడ్లోనే లూజ్ ఆధారంగా బ్యాక్ నెక్ పైకి ఉండేటప్పుడు ఎలా కట్ చేసుకున్నామో చూశారు కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒకేలాగా వేసుకోరు కదా బ్లౌజులు, ఒక్కొక్కరు ఒక్కోలాగా వేసుకుంటూ ఉంటారు. హై నెక్లని, కొంచెం బ్యాక్ పార్ట్ నెక్ పైకి ఉన్న వాళ్ళు, నెక్స్ట్ డీప్ నెక్ అని, అలా కొందరు మోడల్ బ్లౌజులు ఎక్కువగా ఇష్టపడతారు. మీరు మీ దగ్గరికి ఎప్పుడైనా సరే ఈ బ్యాక్ పార్ట్ నెక్ పైకి ఉండేటప్పుడు బ్లౌజులు వచ్చినప్పుడు ఈ టిప్స్ యూజ్ చేస్తూ తప్పకుండా కట్ చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.